సో విన్నారు కదా, పైత్యహార వటి తయారు చేసుకోబోతున్నాం. బాగా పైత్యం చేసిన వాళ్ళకి తగ్గించేటటువంటి మంచి సంజీవిని అనమాట. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. తులసాకులు, జీలకర్ర, మిరియాలు, అల్లం, నిమ్మరసం, సైంధవ లవణం. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో జాగ్రత్తగా ఫాలో అవ్వండి. సో మ్యామ్, సో మనం ఏం చేద్దామంటే ఈ తీసుకున్నటువంటి మిశ్రమాలు అన్నీ ఉన్నాయి కదా, సో సైంధవ లవణం ఇంకా నిమ్మరసం తప్ప మిగతా అన్నీ కూడా మనం ఒక రోట్లో వేసేసుకొని మంచిగా దంచేసుకుందాం. ఓకే, అన్ని ఈక్వల్ క్వాంటిటీస్లోనే తీసుకున్నాము. సో ఒక స్పూన్ వేసుకుంటారా? ఇది ఈక్వల్ క్వాంటిటీస్, ఇంత క్వాంటిటీనే మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో సో ఒక్కొక్కటి పావు కప్ అనుకోండి. మిరియాలు ఒక్కటి కొంచెం తక్కువ, అంటే పావు కప్లో హాఫ్. సో అలా మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం రోట్లో వేసుకొని దంచేసుకుంటాం. ఓకే, ఫస్ట్ నేను జీలకర్ర వేస్తున్నా, మిరియాలు, జీలకర్ర ఒక పావు కప్పు, అందులో కొద్దిగా తక్కువ మిరియాలు, సేమ్ మళ్ళీ జీలకర్ర లాగానే ఈక్వల్ పావు కప్పు అల్లం ముక్కలు, తులసి ఆకులు ఎన్ని అంటే అన్ని వేసుకోవచ్చు. కనీసం అంటే ఒక 20 నుంచి 25 వరకు వేసేసుకోవచ్చు మనం, వాటిలాగా కావాలన్నాం కాబట్టి. సో చిన్నవి అయితే ఇంకొన్ని ఎక్కువైనా పర్వాలేదు. ఓకే, సో ఫస్ట్ వీటన్నింటిని కూడా మనం చక్కగా దంచేసుకుందాం. ఓకే, సో చూసారా చక్కగా మెత్తగా అవ్వదు, ఇది కచ్చపచ్చలాగానే ఉంటుంది. సో అలానే తీసుకోవాలి. దీంట్లో మనం కొద్దిగా సైంధవ వేసేసేయండి, ఒక పావు చెంచా సరిపోతుంది. దానిలోనే నిమ్మరసం కూడా హాఫ్ వేసేయండి. ఓకే ఓకే, సో నిమ్మరసము ఒక హాఫ్, అంటే ఒక నిమ్మకాయ అనమాట. సో ఇప్పుడు మిశ్రమాన్ని అంతా కూడా మనం మళ్ళీ ఒకసారి దంచేసుకుందాం. సో సైంధవ లవణము, నిమ్మరసం కూడా కలిపేంత వరకు కూడా చక్కగా కలిసిపోయేలాగా మంచిగా మరొకసారి అలా దంచేసి సో ఇది మనం చిన్న బాల్స్ లాగా తయారు చేసుకునేంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం నూనె వేసుకోవాలన్నమాట. సో చూసారా, అంటే ఇంత సైజు కాకపోయినా చిన్న సైజు మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ముద్ద మనకి ఎలా అంటే, ఇది ఏ టైంలో తీసుకోవాలి, ఎన్ని తీసుకోవాలి? ఇది మార్నింగ్ ఎంటీ స్టమక్లో ఇంత సైజులో రోజుకి ఒకటి తీసేసుకోవాలి. సో ఒకవేళ ఇది తీసుకున్నప్పటికీ ఇంకా బాగా ఏమైనా ఇబ్బంది అనిపిస్తే రోజుకి 2 times కూడా తీసుకోవచ్చు, కానీ బిఫోర్ ఫుడ్ బెటర్. అంటే మనకి తీసుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందర అంటారా, మధ్యాహ్నం లంచ్ లేకపోతే అట్లా అంటారా? బెటర్ టైం ఎప్పుడంటే మార్నింగ్ లేవగానే ఇలా చేసుకున్నటువంటిది మనకి, అంటే ఇది మనం ఒక 1 week వరకు ఉంటుంది అనమాట. సో నిల్వ ఉండడానికి 1 week ఉంటుంది. సో మనం ఇలా పొద్దున్న లేవగానే తీసేసుకోవాలి, ఒక గుళికలాగా తీసేసుకోవాలి. ఒక చిన్న బాల్ తీసేసుకున్నాక హాఫ్ అన్ అవర్ తర్వాత ఏదైనా తినాలి, లేదు అంటే ఆఫ్టర్నూన్ బిఫోర్ ఫుడ్ అయినా తీసేసుకోవచ్చు. ఓకే, ఎలా అయినా సరే. సివియర్గా ఉంటాయి రెండు, లేదు కొద్దిగానే మనకి గ్యాస్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాము అనుకున్నట్లయితే కనుక ఒకటి. సో ప్రతి ఒక్కళ్ళు అయితే ఫేస్ చేస్తున్నారు కదా, అందరికీ కూడా అవసరమే ఇది. ఈ రోజుల్లో చిన్నపిల్లలకు కూడా అవసరమే, బట్ వాళ్ళు తీసుకోవచ్చు లేదు. చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చు, మనం దీనిలో హాఫ్ ఇవ్వాలి. ఒకవేళ మీకు ఇలా చేసుకొని స్టోర్ చేసుకోవడానికి ఇబ్బంది అనిపిస్తే ఇప్పుడు మనము డ్రై రోస్ట్, ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి చూసారా, వాటి అన్నింటినీ డ్రై రోస్ట్ చేసి పౌడర్ లాగా చేసుకొని, అంటే ఫైన్ పౌడర్ లాగా చేసేసుకొని తీసుకునే కంటే ముందు కొంచెం తేనెతో కానీ నిమ్మరసంతో కానీ కలిపి తిన్నట్లు కూడా బాగానే ఉంటుంది. సో అలా కూడా చేసుకోవచ్చు చిన్నపిల్లలకి. సో ఇలాగ బాల్స్ లాగా తయారు చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అవునండి. సో శరీరంలో ఉన్నటువంటి అధిక పిత్తదోషాన్ని తగ్గిస్తూ అలానే పైత్యాన్ని కూడా తగ్గించడానికి ఉపయుక్తమైనటువంటి పైత్యహార వటి రెడీగా ఉంది. ఓకే, సో చూసారా, అందరికీ కూడా ఉపయుక్తంగా ఉంటుంది. ముఖ్యంగా హైపర్ ఎసిడిటీ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. సో పైత్యహార వటి తయారు చేసేసుకున్నాము. భోజనం చేసే అరగంట ముందర తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు పగలపూట మర్చిపోతే, లేదు అంటే కనుక ఎర్లీ మార్నింగ్ అంటే పరగడుపున కనుక తీసుకున్నట్లయితే మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి.
లేదు భోజనం చేసే అరగంట ముందర తీసుకున్నా మంచిది. బాగా గ్యాస్ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు అక్కడ పట్టేసింది, కొన్నిసార్లు చేతుల్లో అక్కడ ఇక్కడ పట్టేస్తుంటుంది అంటే అలాంటి వాళ్ళకి ఇది చాలా మంచిది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. పైత్యహార వట్టి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తులసాకులు, జీలకర్ర, మిరియాలు, అల్లం, నిమ్మరసం, సైంధవ లవణం. పైత్యహార వట్టి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక కల్వం తీసుకొని అందులో పావు కప్పు జీలకర్ర, కొద్దిగా మిరియాలు, పావు కప్పు అల్లం, తులసి ఆకులు వేసి మెత్తగా దంచుకోవాలి. మెత్తగా దంచుకున్న తర్వాత పావు చెంచా సైంధవ లవణం, కొద్దిగా నిమ్మరసం వేసి మరోసారి బాగా దంచుకొని చిన్న చిన్న ఉండల్లా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుంటే పైత్యాన్ని తగ్గించి గ్యాస్ సమస్యలను తగ్గించే పైత్యహార వట్టి రెడీ.